హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలాంటి భయములు మనం వెంటాడుతున్నప్పుడు ఏమాత్రం మనం భయపడక మన భయములు అన్నిటి నుంచి విడిపించే మన గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా. మనకు ఒక విశ్వాసం ఉంది. మనం ప్రార్థిస్తే మన ప్రార్థన ఆలకించి జవాబు ఇయ్యగల సర్వశక్తి గల దేవుడు మనకు ఉన్నాడనే ఒక ధైర్యం మనకు ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడు ఆ ధైర్యాన్ని మీద కోల్పోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. దానియేలు 4:4 నుంచి. నెబుకద్నెజరును నేను నా ఇంట్ల విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనయుండి ఒక కలగంటిని అది నాకు భయము కలుగజేసెను. నేను నా పడక మీద పరుండగా నా మనసున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను. చూడండి, నెబుకద్నెజరుకు ఒక కల పడ్డది. ఆ కళ ఏమై ఉంటుందో అని ఆయనకు భయం పట్టుకున్నది. కళ పడ్డది, కళభావం ఏంటిదో ఇది ఎవరు చెప్పగలుగుతారు? ఇక బాధపడుతూనే ఉన్నాడు. ఈ కళ పడ్డది. చాలామంది కళలు పడతాయి. ఈ కళ ఎందుకు వచ్చిందో ఏమో, ఈ కళల వల్ల ఏం జరుగుతుందో ఏమని ఒక భయం. చాలామంది కళలు వచ్చినా భయమే. హల్లెలూయా. కళలు వచ్చిన చెడు కళలు వస్తే ఈ చెడు కళ వచ్చింది, ఈరోజు నాకు ఏమి జరుగుతుందని పొద్దుగల్లా లేచి మనము భయపడుతూనే ఉంటాం. రాజు గురంగా మరి రాజే భయపడుతున్నాడట. చూడండి, రాజే నెబుకద్నెజరు నేను నా ఇంట విశ్రాంతియు నా నగరము క్షేమమును గలవాడనై ఉండగా ఒక కలగంటిని అది నాకు భయము కలగజేసెను. చూడండి, చాలు దేవుని స్తోత్రము. నెబుకద్నెజరు చూడు, అతని ఇంటిలో ఉన్నప్పుడు రాత్రి పండుకున్నాడు, ఒక కలగన్నాడు. ఆ కల వల్ల నాకు భయము కలుగజేసెను. ఆ కళ పడ్డది. ఆ కళని మరి ఆ కళ పడ్డది. ఆ కళ భావం నాకు ఏదో తెలియదు. కళ మాత్రము అన్నాడు, కానీ ఆ కళము అది చెప్పే స్తోమత, తెలుసుకునే స్తోమత ఆయన దగ్గర లేదు. తర్వాత ఆ దేశంలో జ్ఞానులందరూ పిలిపించి అతనికి ఒక కళభావం తెలుసుకుంటాడు. ఆ కింద చూస్తే మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, భయము మనకు ఒక కళ, పీడకళ వచ్చినా భయము, ఎదురుగా ఎవరైనా వచ్చినా భయమే. రకరకాల భయాలండి జీవితంలో. మానవ జీవితంలో అన్ని భయాలే. పుట్టిన నుంచి చచ్చిన దాకా భయం. మానవ జీవితంలో భయం లేని వారు ఎవరైనా ఉన్నారా? రాజే భయపడ్డాడు. మనం ఎంత? మన జీవితంలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి, ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవునికి ఒక భయం అన్నది ఉన్నది. మన జీవితంలో హఠాత్తు మాత్రం ఒక రోగం వస్తుంది. ఆ రోగం నుంచి నేను బయటపడతా, నేను హాస్పిటల్కి పోతావు, ఇక నువ్వు ఇంకా 4 రోజులు చచ్చిపోతావు అంటే చూసుకోవాలి. భయమే భయం. మనం అలాంటి పరిస్థితి మధ్యలో ఉన్నప్పుడు భక్తులైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించారు. హల్లెలూయా. మనం కూడా దేవుని నమ్మిన బిడ్డలముగా మనము దేవుని యొక్క పాద సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసినట్టయితే, ఆయనను ఆశ్రయించినట్టయితే మనకున్న భయములన్నిటి నుంచి విడుదల పొందేవారని ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి మనకు భయము, చాలా భయాలు కలుగుతూ ఉంటాయి అనుక్షణము అనుదినము. ఆ భయము వల్ల మన జీవితము ఆ భయములో ఉంటే నువ్వు ఏది కూడా ముందుకు చేయలేవు, ఏ పని కూడా చేయలేవు. ఇంకా భయములో ఉంటే నీకు ఇంకా మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఆ భయం అదే ఆలోచన ఉంటుంది. ఇంకా నీకు పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, దేని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా పొద్దున్నైతే సాయంత్రం దాకా భయం ఆ భయం నుంచి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం భయపడని వారిగా ధైర్యం కలిగి ఉండేవారిగా ఉండాలి. ఏ భయం కూడా మనల్ని ఏమీ చేయలేదు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యెషయా